లో ఏం జరుగుతుందో చూస్తున్నారా? వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయిపోయిందా? ఫిబ్రవరి 28న అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద 900 స్ట్రైక్స్ చేశాయి. 1 వీక్ లో మొత్తం సినారియో మారిపోయింది. ఇది ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. అసలు ఏం జరుగుతుంది? ఫస్ట్ వేవ్ లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖామినేని అసాసినేటెడ్ అని రిపోర్ట్స్ వస్తున్నాయి. యుఎస్ అండ్ ఇజ్రాయెల్ టార్గెట్స్ ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ సైట్స్, మిసైల్ బేసెస్ అండ్ వాళ్ళ లీడర్షిప్. ట్రంప్ డైరెక్ట్ గా చెప్పేశారు, ఇరాన్ని న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేయడానికి మేము అలో చేయము అని చెప్పారు. కానీ రెస్పాన్స్ కూడా అంతే గట్టిగా వచ్చింది. ఇరాన్ సైలెంట్ గా కూర్చోలేదు. రిటాలియేషన్ లో యుఎస్ బేసెస్ ఇన్ ఖతర్, బహ్రెయిన్ అండ్ కువైట్ మీద వందల డ్రోన్స్ అండ్ మిసైల్స్ లాంచ్ చేశారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేశారు. వరల్డ్స్ 20% ఆయిల్ ఇక్కడ నుంచే వెళ్తుంది. రిజల్ట్ ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ సడన్ గా $120 పర్ బ్యారెల్ టచ్ అయ్యాయి. మన దగ్గర పెట్రోల్ డీజిల్ రేట్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మోస్తాబా ఖామినేని వచ్చారు. వార్ ఇంకా ఎస్కలేట్ అవుతుంది. ట్రంప్ ఈజ్ ఈవెన్ సేయింగ్ గ్రౌండ్ ట్రూప్స్ పంపడం కూడా నాట్ ఆఫ్ ది టేబుల్. ఇండియాకి ఇది చాలా టెన్షన్ మ్యాటర్. ఎందుకంటే మన ఎనర్జీ అండ్ ట్రేడ్ రూట్స్ ఇక్కడే ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారు? ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇంకో ఎండ్లెస్ వార్ కి స్టార్టా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి.